అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి జూన్ 2, 3, 4, 5 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. మిథున రాశివారి గురించి చెప్పాలంటే ముందుగా మనసులోకి వచ్చేది వారి చురుకుదనం, తెలివితేటలు. వీళ్ళు అచ్చం గాలిలాంటివాళ్లు. ఎప్పుడూ ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంటారు. వీరి బుద్ధి చాలా చురుకైనది. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించేస్తారు. మాటల్లో అయితే వీళ్లని కొట్టేవాళ్లే లేరు. అంత చక్కగా ఆకట్టుకునేలా మాట్లాడుతారు. వీళ్ల దగ్గర బోలెడన్ని కబుర్లుంటాయి. వీరితో సమయం గడిపితే అస్సలు బోర్ కొట్టదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ నేర్చుకుంటూ ఉండటమే వీరికి ఇష్టం. వీరి రాశి అధిపతి బుధుడు కావడం వల్ల వీరికి తెలివితేటలు, వాక్చాతుర్యం, హాస్యచతురత పుట్టుకతోనే వస్తాయి. వీళ్లు చాలా సరదా మనుషులు. నలుగురిలోనూ ఇట్టే కలిసిపోతారు. కొత్త పరిచయాలు చేసుకోవడంలో, స్నేహాలు చెయ్యడంలో వీరు ముందుంటారు. వీళ్లకి ప్రయాణాలంటే భలే ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటానికి, కొత్త అనుభవాలు పొందటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీళ్ల ఆలోచనలు చాలా ఆధునికంగా ఉంటాయి. పాతకాలపు పద్ధతులకు అంతగా కట్టుబడి ఉండరు. మార్పును ఇష్టపడతారు. దానికి తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటారు. మిథున రాశివాళ్లు చాలా స్నేహశీలురు, మంచి మనసున్నవాళ్లు. కష్టాల్లో ఉన్నవారికి తమకు తోచిన సహాయం చెయ్యడానికి వెనుకాడరు. వీళ్లతో ఉంటే సమయమే తెలియదు. అంతలా మనల్ని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ ఉంటారు. వీళ్ల తెలివి, చురుకుదనం, సరదా స్వభావం అందరినీ ఆకట్టుకుంటాయి. వీళ్లు ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్ర వేస్తారు. ఎందుకంటే వీళ్ల దగ్గర ఎప్పుడూ కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఉంటాయి. నిజంగా మిథున రాశి వారు మన చుట్టూ ఉంటే ఆ వాతావరణమే ఎంతో ఉల్లాసంగా, ఉత్తేజంగా మారిపోతుంది. మిథున రాశి వారికి జూన్ 2, 3, 4, 5 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 2వ తేదీన ఏ విధముగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ మాటల వల్ల కుటుంబంలో కొంత అశాంతి కలగకుండా చూసుకోండి. మీ ధైర్యసాహసాలు ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. ఇంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు జరగవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బృహస్పతి మీ రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే అనవసరమైన ఖర్చుల వల్ల లేదా నిద్రలేమి వల్ల కొంచెం అలసటంగా అనిపించవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటే నిర్లక్ష్యం చెయ్యకండి. సమయానికి భోజనం చెయ్యడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఉద్యోగస్తులకు మీ కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతమవుతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని మార్గాల నుండి ధనం వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఆర్థిక సహాయం అందవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. మార్కెటింగ్ మరియు ప్రచార కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభాలు బాగుంటాయి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా కమ్యూనికేషన్, రైటింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే మీ రాశినాథుడు వ్యయంలో ఉండటం వల్ల కొంచెం శ్రమ ఎక్కువగా చెయ్యాల్సి రావచ్చు. అనవసరమైన విషయాలపై దృష్టి మరల్చకుండా చూసుకోండి. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. బృహస్పతి అనుకూల దృష్టి వల్ల దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు.
ప్రేమికులకు మీ ప్రేమ ప్రయాణం ఆనందంగా సాగుతుంది. మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇది మంచి రోజు. మీ బంధం మరింత బలపడుతుంది. స్నేహితుల ద్వారా మీ ప్రేమకు మద్దతు లభించవచ్చు. మిథున రాశివారికి జూన్ 3వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కూడా మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తోబుట్టువులతో మీ సంబంధాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వారితో కలిసి ఏదైనా కార్యక్రమం ప్లాన్ చేసుకోవచ్చు. మీ మాటల్లో కొంత కఠినత్వం లేకుండా చూసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో మీరు శక్తివంతంగా ఉంటారు. బృహస్పతి మీ రాశిలో ఉండటం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అయితే అనవసరమైన ప్రయాణాల వల్ల లేదా అధిక శ్రమ వల్ల కొంచెం అలసట రావచ్చు. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత, నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. పై అధికారుల నుండి సహకారం అందుతుంది. ఆర్థికంగా కూడా లాభాలు ఉండవచ్చు. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. వ్యాపార లాభాలు లేదా జీతంలో పెరుగుదల వంటివి ఆశించవచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా పొదుపు చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా లాభాలు బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కూడా అనుకూలమైన ఫలితాలుంటాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. కష్టపడి చదివిన దానికి తగిన ఫలితం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన సమయం. మీ ఉపాధ్యాయుల నుండి, స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అయితే ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. వివాహితులకు మీ వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడం ముఖ్యం. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మీ భావాలను ధైర్యంగా వ్యక్తపరుస్తారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. సంతోషంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశివారికి జూన్ 4వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ సోదరులు లేదా సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ ధైర్యం, పట్టుదల వల్ల కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీ మాటల్లో స్పష్టత ఉంటుంది. అది ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే మీ రాశినాథుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వంటివి ఉండవచ్చు. ధ్యానం చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల పై అధికారుల మన్ననలు పొందుతారు. పదోన్నతి లేదా జీతంలో పెరుగుదల గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థికంగా ఈ రోజు ఆదాయం బాగుంటుంది. అనుకున్న పనులకు డబ్బు సమకూరుతుంది. పెద్దల నుండి లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత బలంగా మారతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీ పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన రోజు. విద్యార్థులకు ఈ రోజు చదువులో మంచి పురోగతి ఉంటుంది. కష్టపడి చదివిన దానికి తగిన ఫలితం పొందుతారు. ముఖ్యంగా కళలు, సాహిత్యం, కమ్యూనికేషన్ వంటి రంగాలలో ఉన్న విద్యార్థులకు విజయం లభిస్తుంది. అయితే ఏకాగ్రతను కాపాడుకోవడం ముఖ్యం. వివాహితులకు మీ దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ బంధంలో పరస్పర నమ్మకం, అవగాహన పెరుగుతాయి. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధం ఆనందంగా సాగుతుంది. మీ భాగస్వామితో మీ భావాలను స్పష్టంగా, ధైర్యంగా పంచుకుంటారు. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. మిథున రాశి వారికి జూన్ 5వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ దృష్టి ఎక్కువగా ఇంటి విషయాలపై, తల్లిగారి ఆరోగ్యంపై ఉంటుంది.
కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన విషయాలు చర్చకు రావచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బృహస్పతి అనుకూలత వల్ల మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అయితే ఇంటికి సంబంధించిన పనుల వల్ల లేదా భావోద్వేగాల వల్ల కొంచెం అలసిపోయినట్లు అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ పై అధికారులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు. పనిలో స్థిరత్వం ఉంటుంది. కొంతమంది ఇంటి నుండి పనిచేసే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థికంగా ఈరోజు ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తుల ద్వారా లేదా వాహనాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వాహనాలు లేదా గృహోపకరణాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తెలివితేటలతో మంచి లాభాలు ఆర్జిస్తారు. విద్యార్థులకు చదువుకోవడానికి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటి దగ్గర ఉండి చదువుకునే వారికి ఇది చాలా మంచి రోజు. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. ప్రేమికులకు మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఇంట్లో సమయం గడపడానికి ఇష్టపడతారు. మీ బంధానికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది. మీ మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. మిథున రాశివారికి బుధుడు అధిపతి. బుధగ్రహ అనుగ్రహం కోసం, అలాగే జీవితంలో ఎదురయ్యే కొన్ని చిక్కుల నుండి బయటపడటానికి కొన్ని తేలికైన పరిహారాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి బుధవారం విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది. విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయి. తెలివితేటలు, వాక్చాతుర్యం పెరుగుతాయి. అలాగే ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చెయ్యడం, ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు వంటివి ఇవ్వడం శుభప్రదం. ఆవులకు పచ్చగడ్డి తినిపించడం కూడా బుధుడికి ప్రీతికరం. మీరు ధరించే రంగుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవచ్చు. ఆకుపచ్చ రంగు మిథునరాశివారికి చాలా అనుకూలమైనది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ ఇంట్లో లేదా పనిచేసే చోట మొక్కలు పెంచడం, పచ్చదనాన్ని కాపాడుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు లేదా బుధవారం నాడు 108 సార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. ఇవి కాకుండా మిథునరాశివారు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మంచి పనులకు ఉపయోగించడం కూడా ఒక రకమైన పరిహారమే. ఇతరులకు ఉపయోగపడే సమాచారం అందించడం, మంచి మాటలతో ఇతరులను ప్రోత్సహించడం వంటివి చెయ్యాలి. అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. పక్షులకు ధాన్యం వెయ్యడం కూడా శుభప్రదం. ఎప్పుడూ నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, పరిహారాలు పాటిస్తే మిథునరాశివారికి అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.